జాక్ మరియు పాల్ ఇప్పుడు అంతర్జాతీయ వంటల పోటీకి కలిసి సిద్ధమవుతున్నారు. వారి లక్ష్యం స్పష్టంగా ఉంది. పాల్ యొక్క ద్రోహి, మాజీ ప్రేయసిని ఓడించడం. ఆమె తన వంటల పుస్తకాన్ని దొంగిలించింది. దానికోసం ఆమెకు బుద్ధి చెప్పడం. పోటీ రోజు వచ్చేసింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన చెఫ్స్ అద్భుతమైన వంటకాలను తయారు చేస్తున్నారు. కానీ జాక్ మరియు పాల్ ఒక సాదా వంటకం ఎంపిక చేశారు: మాపో టోఫు. మొదటగా వారు సంప్రదాయ పద్ధతిలో శనగలను మెత్తబెట్టి పాలను తిలికి తీశారు. ఆ పాలను వడగట్టి సరైన మొత్తంలో ఉప్పు వేసి ముద్దగా మారే వరకు వదిలేశారు. టోఫుగా మారబోయే చివరి క్షణంలో వారు తమ రహస్యమైన మసాలా కలిపారు. ఇలా చేయడంతో ఆ రుచి ప్రతి పొరలోకి చొచ్చుకుపోయింది. తర్వాత వారు సిచువాన్ మిరియాలను కాల్చిపైన చల్లారు. ఆ వాసన, మసాలా మరియు ఉష్ణత నిండిన విస్ఫోటనంలా ఉంది. జడ్జెస్ ఒక చెంచా తిన్న వెంటనే ఆశ్చర్యంతో అన్నారు: ఇది మాయలా ఉంది. ఇలా సాధారణంగా కనిపించే వంటకం ఎలా అంత రుచిగా ఉండగలదు? ఇతర చెఫ్స్ ఎంత ఖరీదైన వంటకాలు చేసి తీసుకువచ్చినా కానీ ఈ తక్కువ ధరల పదార్థాలతో చేసిన వంటకం వాటన్నిటినీ మించి నిలిచింది. జాక్ మరియు పాల్ మొదటి రౌండ్ గెలిచారు. ఈ విజయంతో వారి స్నేహం మరింత బలపడింది. ఇప్పుడు చివరి రౌండ్ వచ్చింది. వారికి పోటీగా చైనా యొక్క ఫుడ్ గాడ్తో ఎదుర్కోవాల్సిన సమయం. కానీ నియమం ప్రకారం చివరి రౌండ్కు కేవలం ఒక్కరు మాత్రమే పోటీ చేయాలి. పాల అవకాశం జాక్కు ఇచ్చాడు. ఎందుకంటే అతని అభిప్రాయం ప్రకారం అసలు ప్రతిభావంతుడు జాక్. పోటీ ప్రారంభమైంది. కానీ ఫుడ్ గార్డ్ను చూసిన క్షణంలో జాక్ స్తంభించిపోయాడు. కోపంతో ఫుడ్ గార్డ్ అతనిపై చల్లటి నీళ్లు చల్లి లేపాడు. ఆ నీళ్లు జాక్ను మేల్కొలిపాయి. ఆ సమయంలో ఫుడ్ గార్డ్ ఇప్పటికే ఒక అద్భుతమైన డెజర్ట్ తయారు చేసి పెట్టేశాడు. జాక్ మాత్రం ఇప్పటివరకు కేవలం పిండి కలిపి కొద్ది నూడిల్స్ తయారు చేశాడు. కానీ అతను వాటిని జడ్జెస్ కు ఇవ్వలేదు. వాటిని నేరుగా ఫుడ్ గార్డ్ ఎదురబెట్టాడు. ఎందుకంటే ఆ ఫుడ్ గార్డ్ ఎవరూ కాదు, జాక్ తండ్రే. అనేక సంవత్సరాల క్రితం జాక్ ఓ సాదా నూడిల్స్ చేయడంలో విఫలమయ్యాడనే కారణంతో అతని వదిలిపెట్టిన తండ్రి ఫుడ్ గార్డ్ ఆ నూడిల్స్ తీసుకుని తిన్నాడు. తిన్న తక్షణమే ఇంత రుచి నేను ఎప్పుడూ అనుభవించలేదు అన్నట్టు చూశాడు. ఇది చూసి జాక్ మౌనంగా నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా అతని తండ్రి అతన్ని ఆపాడు. అందరి ముందు ఇలా అన్నాడు: బాబు, నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది.